వాక్యానికి వెళదాం. ఈ కెమెరా స్టడీగా పెట్టారా? ఇట్లున్నట్టు తర్వాత అదే కొంచెం చెక్ చేయండి అబ్బా. పోయిన వారం కొంచెం క్లాస్గా ఉంది. రైట్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ క్షేమాభివందనములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బికాజ్ ఆఫ్ ఈ వారం వాగ్దాన వారమై ఉంది. మొదటి వారం ఏమై ఉందండి? ద ఫస్ట్ వీక్ ద ప్రామిస్ వీక్. హల్లెలూయా. మొదటి వారం దేవుడు వాగ్దానం చేసే వారం. హల్లెలూయా. వాగ్దానం చేయుచుండగా అవి మనం అంగీకరిస్తే అది మనకి ఆశీర్వాదంగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేరుగా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఒక వాక్య భాగం చదవండి. 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక. ఇక్కడ గమనించాలి అందరూ. అమ్మా చెవులు మాత్రం అక్కడ ఇవ్వండి. చదువుతుంటే అందరూ ఆయన చూడకండి. మీరు ఇక్కడ నేరుగా ఇక్కడ చూడండి. ఈ చదువుతుండగా మీరు రెండు చెవులు మీరు స్వీకరించండి. చదవండి మొదటి నుంచి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. ఆమేన్. చెప్పండి ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణములకు ప్రతి దోషణమైనను అపకారానికి అపకారమును ఏది మీరు చేయకుండా మీరు ఏం చేయాలి? దీవించాలి. అంటే ఆశీర్వదించాలి. నీవు పక్కన ఉన్న వారిని ఆశీర్వదిస్తే వారి ఆశీర్వాదం నీకు, నీ ఆశీర్వాదం వాళ్ళకి అనేది కాదు. నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళ మూలకంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే కార్యాన్ని చేయండి. ఒక్కరొక్కరు పక్కన ఉన్న వారికి చేతులు ఇచ్చి దేవుడు నిన్ను దీవించును గాక. ఆశీర్వదిస్తున్నాను చెప్పండి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అమ్మా చెప్పండి. ఒక్కరొక్కరు చెప్పండి. చేతులు చెప్పండి అమ్మా. కాంతమ్మగారి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను చెప్పకపోతే ఆశీర్వాదం రాదు. సేమ్ అన్నారా? అందరు కాపని చెప్పారా? అందరికి అన్నారా? నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను. హల్లెలూయా. మీరు ఎప్పుడు మరొకరిని ఆశీర్వదిస్తారో అప్పుడు ఆశీర్వాదం నిన్ను వెంబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే భూమిలో బ్రతుకుచుండగా ప్రతి వారికి ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన? ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇవన్నీ నాది. నా ఇల్లు, నా సొమ్ము, నా వాకిలు, నా బండి, నా ఎద్దు, నా గొర్రెలు, నా బర్రె, నా సొమ్ము, నా బండి, నా కారు అన్ని నాది అని ఒక ఆలోచన ఉంది. ఇట్స్ నాట్ రాంగ్. అది తప్పు కాదు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కాబట్టి నీదే. హల్లెలూయా. అందుకని అవి మరొకరికి ఇచ్చేయమని నేను చెప్పలా, కానీ వాక్యం చెబుతున్నది. ఏమని ఏమంటా ఉందండి? 2 ఇల్లు, 2 స్కూటర్లు, కారు, బైకు ఉంటే 2 సొమ్ములు 2 జత ఉంటే లేని వరకు ఒక జత ఇచ్చేయమని దేవుడు అంటున్నాడు. 2 వాచ్లు ఉంటే ఒకటి ఇచ్చేయండి. 2 షర్ట్ ఉంటే ఒకటి ఇచ్చేయండి ఇంకొకటి. అన్నం కూడా ఇప్పుడు తిని మళ్ళీ రాత్రికి తినుకుందామని ఫ్రిడ్జ్ లో పెట్టు. ఎంతమంది ఇందులో ఫ్రిడ్జ్ ఉంది? అందరూ ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నారా? పొద్దున చేసేది
పెట్టుకొని ఓ తెగ రెచ్చిపోయే మనగా నువ్వు భార్య పిల్లలు మీరు మాత్రం తిరుగుతున్నది. హల్లెలూయా. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడంతా ఫ్రిడ్జ్ మరొకరికి ఇవ్వద్దు. పెట్టుకొని 4 రోజులైనా నువ్వే తిను. హల్లెలూయా. అందుకే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళ ఇంటికి నేను జాస్తి పోలేను. వాళ్ళు వంట చేసి ఇస్తారు నాకు. హల్లెలూయా. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చేయొద్దంటే అందరూ ఎత్తున్నారు. ఇప్పుడు ఎత్తరు. మీరు చేతులు ఎత్తండి. మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నేను రావాలన్నా రాకూడదని ఆలోచిస్తాను. హల్లెలూయా. ఫ్రిడ్జ్ ఉంది, అందరూ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉడుకు చేసి తింటారు. హల్లెలూయా. అన్ని నాదే, ఎస్ అన్ని నీదే. కానీ చెడిపోయి వస్తుంది. మళ్ళీ రాత్రికి పెట్టుకుందాం, మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకుందామని కదా. నువ్వు జాస్తి ఉంటే తిని ఇంకొక రోజు చెప్పుకొని పెట్టేది. హల్లెలూయా. బాగా రోడ్లు పోయేవాడు సొమ్ములు వేసుకుని తిరిగే వాటిని పిలిచి అన్నం పెట్టకండి. హల్లెలూయా. గతించిపోయిన వారిని లేని వారిని పిలిచి రాని పిలిచి ఒక్కొక్క అన్నం పెట్టండి. హల్లెలూయా. భిక్షలు గిట్టేసేది ఎట్లా? హల్లెలూయా. అన్నం పెడితే దూరం నిలుచుకుని ఇట్లు పోసేది. హల్లెలూయా. అవన్నీ చేయకండి. దేవుడికి ప్రియమైన వారు భిక్షకారుల మీద, అడుక్కుని తినే వారి మీద, గతి లేని వారి మీద, మార్చుకునే బట్టలు లేని వారి మీద, స్నానం చేయక చాలా దీన స్థితిలో పడి ఉన్న వారి మీద దేవుడికి ప్రియము. నువ్వు బాగుండే వాళ్ళని పిలిచి లోపల చేరేసి కూర్చోబెట్టి వాడే ఉంటారు బయట అని చెప్పి వాడికి ఆడే అన్నం పెట్టేది, వాడి నుంచి లోపల అన్నం పెట్టేది చేయకూడదు. హల్లెలూయా. ఇది దేవుడికి ప్రియమైన కార్యం కాదు. ఆశీర్వాదం తప్పిపోయడానికి ఇవన్నీ ఒక రీజనే. హల్లెలూయా. అడుక్కుని తిన్నవాడిని పిలిచి అన్నం పెట్టండి. ఇంట్లో కూర్చోబెట్టి రా శుభ్రంగా కూర్చో, చేయగా కనుకరా, ఇక్కడ కూర్చోయా కూర్చో అని చెప్పి ఆయన అన్నం పెట్టండి. అది దేవుడికి ప్రియమైన కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చేయకుండా ఆశీర్వాదమే రా 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 అంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడికి ప్రియమైన కార్యం నువ్వు ఏదైనా చేస్తే కదా నీ ఎడమ జీవితంలో నీకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి. హల్లెలూయా. నువ్వు నీ జీవితం అంత కాలం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నువ్వు నీ బిడ్డలు ఇంకా ఎవరైనా వస్తే పెడదామని, పాస్టర్ వచ్చినప్పుడు 4 రోజులు పెట్టి పెడదామని నువ్వు పెట్టుకొని ఉంటే అవి ఆశీర్వాదం కాదు. దట్స్ నాట్ బ్లెస్సింగ్. దేవుడు చెప్పే కార్యం. ఒక దైవ సేవకుడు బెంగళూరు పట్టణంలో ఒక ప్యాలెస్ గ్రౌండ్ లో ఒక పెద్ద ఫోటో పెట్టాడు. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించేవాడు అయితే నీ దగ్గర 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు డాక్యుమెంట్స్ తెచ్చి పెట్టుకోవాలి. నీ దగ్గర 2 కమ్మలు ఉంటే ఒకటి తెచ్చి పెట్టు. నీ దగ్గర 2 కార్లు ఉంటే ఒక కారు తెచ్చి ఇచ్చే కానికలుగా పెట్టేయన్నారు. మీరు నమ్ముతారో లేదు, ఆ రోజు జనాలు నేను పోయినాను అక్కడ. నాకు ఒక బండి, నాకు ఒక TVS 50 గాడి ఇచ్చినారు. దాన్ని అమ్మేసి నేను బైక్ తీసుకున్నాను. అక్కడ ఎంతమంది వచ్చారంటే డబ్బులు ఇచ్చేవారు లెక్కలేదు ప్రజలు. కానీ 2 ఇళ్ళు జమీను ఆస్తులు రాసిచ్చేవారు ఎంతమంది వచ్చారంటే కనిష్టం నాకు తెలిసినంత ఒక 1000 మనుషులు వచ్చింటారు. ఒక 1000 మనుషులు వచ్చింటారు. అంత దూరం క్యూ నిల్చుకొని ఉన్నారు, చేతులంతా డాక్యుమెంట్స్ పెట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నారు. సొమ్ములు బంగారం ఇచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఎండి ఇచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు, డైమండ్ వజ్రం ఇచ్చేవాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. అందరూ తెచ్చి దేవుడికని వాళ్ళు అక్కడ రావటం తూకం పెట్టుకున్నారు, సేకరణలో పెట్టినట్టు. అయ్యా నా పేరు మునియమ్మ, ఇగో నా సొమ్ములు అని పెడితే, మునియమ్మ మీ మొబైల్ నెంబరు, ఎంత గ్రామం, కమ్మలు ఒక జత, ఇన్ని గ్రాములు ఉన్నాయి రాసుకొని ఆడ సైన్ చేసి ఒక కవర్ వేసి పిండేసి బాక్స్ లో పెట్టి పోమా. అమరి ఇల్లు వాటిలో అన్ని తెచ్చి ఇచ్చారు. 10 కోట్లకు పై కానికలుగా ఆయనకి ఇచ్చారు దైవ సేవకులని. 10 కోట్లకు పై. ఆ సంఘము మొదటగా 1 కోటి రూపాయల కానిక కావాలని తీశారు. తర్వాత ఆ సంఘంలో ఉన్న వారందరూ 10 కోట్ల రూపాయలు కానికలు ఇచ్చడానికి మారారు. దీనికి కారణం ఏమిటంటే దేవుని కని మీరు ప్రియమైనది ఇవ్వాలి. హల్లెలూయా. ఒక ఆయన బాగా నిండగా డబ్బులు పెట్టుకున్నాడు. ఎంత పెట్టుకున్నాడు? ఒక బండలు. కానికలు ఇచ్చే సమయంలో ఆ బండలు చేతిలో పెట్టుకొని ఇటు చూశాడు. పాత కొత్త నోట్ అంతా ఇసి పెట్టారు. పాతతో లోపల నుంచి అట్లా మెల్లగా లేచాడు.
దేవుడికి అందించారు. మిగిలినంతా పాకెట్లు పెట్టుకున్నాను. హల్లెలూయా. నువ్వు పాకెట్లను తీసి చిరిగిపోయింది, టేప్ పట్టించింది, పాతవి గలీజైంది, అట్టాటి డబ్బులు తెచ్చి నువ్వు దేవుడికి ఇవ్వమంటే ఆ వారి దరిద్రం కూడా దేవుడికి ఉందా? నా దేవుడు శ్రీమంతుడు నీ ప్రారంభంగా చెప్పలేదా? నా దేవుడుకు నీ మనసు పరీక్షించడానికి ఆది మొదటి మనుషులైన ఆదాము తన బిడ్డలైన కాయను ఏబలు వారిచ్చిన కానుకల గురించి జరిగిన చరిత్ర ప్రారంభంలోనే ఉన్నాయి బైబిల్లో. తెలిసిన వెంటనే ప్రారంభంలోనే మీరు చదవచ్చు ఈ కార్యాన్ని. తోడుపుట్టిన వాడైన అన్న దేవుడికి ప్రియము లేని కానుకలు ఇచ్చారు. ఇచ్చేదా వద్దా? వాడు దేవుడు ముఖమే కనపడలే. యాది ఇచ్చేదే. ఇస్తే ఇప్పుడు నేను ఇస్తే సంతోషంగా తీసుకుంటే నవ్వినాడు తీసుకున్నాడు అనుకుంటాం. ముఖం తిప్పుకుంటూ తీసుకుంటే మరి వాడికి ఇష్టం లేదు, తప్పించినట్టు ముఖం తిప్పుకున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఆయన ముఖం చూడలేవు, కానీ ఆయన హృదయం చూస్తున్నావు. హల్లెలూయా. ప్రియము లేని కానుకలు ఇచ్చాడు. ఏ కాయను ఏబెలో దేవునికి ప్రియమైన మంచి కొవ్వుగా ఉన్న ఒక గొర్రె పిల్లని తెచ్చి దేవుడికి, దేవా ఇగో నా కానుక అని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అన్న కానుకను వదిలిపెట్టి తమ్ముడు కానుకను స్వీకరించాడు. అప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడినప్పుడు ఆయన ప్రభువాన్ని దేవుని దృష్టి చూస్తూ నిలబడినాడు తమ్ముడు. అన్నేమో తల ఉంచుకుంటూ నిలబడినాడు. హల్లెలూయా. నువ్వు తల ఎందుకు ఉంచి ఉన్నది? కాయనా, నువ్వు దేవుడికి నాకు ప్రియమైన కార్యాలు చేయలా, నువ్వు నాకు ప్రియమైన దాన్ని ఇవ్వలా, అందుకే వాడిచ్చాను నేను తీసుకున్నాను. నాకు కావాల్సినది నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకమంతటిలో ఉన్నవన్నీ నాదే. నేను ఇస్తేనే నీకు. నీవు సంపాదన చేయాలా, పని చేయాలా, ఏది చేయాలన్నా నీకు బలం ఇవ్వాలి, నీకు ఆరోగ్యం ఇవ్వాలి, నిన్ను బాగు పెట్టాలి, నీకు బుద్ధి జ్ఞానము కలగ చేయాలి. అప్పుడే నువ్వు సంపాదన చేసినానికి. తిక్లోడు ఎక్కడైనా సంపాదన చేస్తున్నాడా? తిక్లోడు ఏమండి? తిక్లోడు బుద్ధి స్వాదం లేనివాడు సంపాదన చేస్తున్నాడా? ఏం చేస్తుంటాడు? తిరుగుతూ ఉంటాడు. ఎదురుకు పోతే నిన్ను కూడా తిరుగుతూ ఉంటాడు. వాడు పని చేయడు. నీకు బుద్ధి జ్ఞానము వివేకము బలము ఆరోగ్యము నా దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటున్నావు, సంపాదన చేసుకుంటున్నావు. నువ్వు దేవునికి అని తెచ్చి ఇవ్వటం నువ్వు మానేసి, దేవా నువ్వు నాకి నేను ఇవ్వను నీకు అంటే, దేవుడు నీ మనస్సును నీ కొరకు ఉపదేశించడానికి, నువ్వు చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని దేవుని మాట వినడానికి నీ కోసం ఒక మందిరం కట్టబెట్టి ఇక్కడ ఒక దైవ సేవకుడిని, ఒక కుటుంబం నీ కోసం పెట్టబడి ఉన్నాడే. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే నీ సేవకుడే తినాలి, నీ సంఘం ఎలా అభివృద్ధి చెందాలి. ఈ పాస్టర్కి ఏమి ఇచ్చేది? నువ్వు నాకు ఇవ్వదు, నా తండ్రికి ఇచ్చేది. నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే వాక్యం చదివిస్తున్నది గమనించండి. మొదటి వాక్యం 8వ వాక్యం నుంచి చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండి. గమనించండి. తుదకు మీరందరూ ఏక మనస్సు మనస్సు గల ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమము గలవారును కరుణాచిత్తులను వినయ మనస్సు గలైనవి ఉండుడి. అప్పుడు ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషమును ప్రతి దోషమునైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములను చూడబోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటల్లో చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు
కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలు వైపును ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నవి. హల్లెలూయా. ఎంత అందమైన మాటలు రాయబడి ఉన్నది భక్తుడు. హల్లెలూయా. ఎంత అందమైన మాటలు మీకోసం రాయబడి ఉంది, గమనించారా? మీరందరూ ఏక మనస్సులై ఒకరినొకరు సుఖ దుఃఖముల యందు మీరు పాలు పొందుచు సహోదర సహోదరి ప్రేమము గలవారువై కరుణా చిత్తులను వినయ మనస్సులై ఉండుడి. హల్లెలూయా. ఎంతమంది ఇలా ఉండగలరు? ఎంతమంది ఉండగలరండి? ప్రార్థన అయిపోయినాక బయటికి పోయి చూస్తారు, అమ్మో నా చెప్పులు ఉందా? మా చెప్పులు అప్పుడప్పుడు కనపడలేకుండా పోతాయి. హల్లెలూయా. అయ్యా నా చెప్పులే వేసుకోమైనా, అమ్మా ఎవరు కావాలి వేసుకోమైనా బొమ్మ వచ్చేవాళ్ళని చూద్దాం. ఎన్నోసార్లు చేసుకోమైనారని అన్నారు. హల్లెలూయా. ఇది మరొకరు సొమ్మును కాబట్టి ఆశ కదా. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, మీరు గమనించవలసిన కార్యం ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడుతుని కనుక వాక్యం ఉన్నాయి. కానీ మీరు కన్నడలో చదివితే ఎంత బాగుంటాయో తెలిసిన, కన్నడలో రాజవంశస్థులారు, కన్నడలో రాజవంశస్థులాగి యాజకుడు రాగి స్వకీయ ప్రజలాగి ఆదుకున్నంత జనాంగము నీవు ఎంబుదాಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಬಂದಿದೆ. ಏನಾಗಿ? ರಾಜವಂಶಸ್ಥರು.